హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం స్పెషల్ గెస్ట్ ఆ గెస్ట్ ఎవరో కాదు, మన సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతోని ఉన్నారు. కొన్ని సినిమా పరంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు, అది సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్న పాట గుంటూరు కారం పాట, కుర్చీ మడత పెడితే అని. అంటే 150 కోట్ల ఖర్చుతోని నిర్మించిన సినిమా గుంటూరు కారం. అలాంటి ఇంత పెద్ద సినిమాలో మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబుకి కుర్చీ మడత పెడితే అని ఒక బూత్ అనేది ఒక ట్రోల్ అయింది మనకి సోషల్ మీడియాలో. ఆ పాట లిరిక్స్ పెట్టడం వెనకాల చాలా మంది ఇది అవసరమా మహేష్ బాబు గారికి, ఇంత పెద్ద యాక్టర్కి ఈ బూత్ పై లిరిక్ అవసరమా అని చెప్తున్నారు, ఈ బూత్ పదం. దీన్ని మీరు ఏమంటారు? చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు, చాలా మంది ప్రజలు కూడా తీసుకోలేకపోతున్నారు, పబ్లిక్. దీన్ని ఏమంటారు? దీనికోసం కూడా ఘాటుగా చెప్పాలి. కోడిగుడ్డు మీద ఏకలు పెగడం అంటారు చూసారా, అలాంటిది ఇది కూడా. ఎందుకు సార్? ఎందుకంటే 150 కోట్లు పెట్టి సినిమా తీశారండి. సినిమా తీసిన తర్వాత ఆ సినిమా మోస్ట్ సక్సెస్ఫుల్గా మంచి బాక్స్ ఆఫీస్ బాగా రిలీజ్ అవ్వాలని వాడు అన్నీ అంటే ఒక మంచి ఒక వంటకంలో అన్ని విధాల ఏదేది ఫ్లేవర్ ఇస్తుంది, ఏదేది ఇష్టపడతారు, ఎగబడి తింటారని ఆలోచించుకొని వంటగాడు ఆ విధంగా వండుతాడు. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అట్లాంటి పద్ధతిని అంటే అవలంబించాడు. మీరు ఊ అంటావా అని పాడినప్పుడు ఎన్ని ట్రోల్ చేశారు? ఆ సినిమాని మీరు ఏం చేయగలిగారు? విజయవంతం చేశారు. విజయవంతం కాదు, అక్కడ అల్లు అర్జున్ ఎక్కడికో తీసిపోయారు కదా. అబ్బో అంత ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అప్పుడు ఇదే చెప్పారన్నమాట. ఎన్ని ప్రశ్నలు వేశారంటే, చంద్రబోస్కి ఈ పాట రాయడం అవసరమా, అంటే సమంత లాంటి ఆర్టిస్ట్కి ఈ పాటకి యాక్ట్ చేయడం అవసరమా? వాళ్ళు డబ్బులు ఇచ్చారు, యాక్ట్ చేసింది. పుష్పంలో ఒక మసాలా పాట కావాలనుకున్నారు, పెట్టుకున్నారు. మీకెందుకు? ఇష్టమైతే చూడండి, లేకపోతే థియేటర్ బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చండి. డబ్బులు పెట్టి సినిమా తీసేవాడు, డబ్బులు పెట్టి ఒక నిర్మాణం చేపట్టేవాడు తన డబ్బులకి మళ్ళీ వాపసు రావాలని కోరుకుంటాడు కదా. నా దృష్టిలో 150 కోట్లు చాలా తక్కువ ఆ సినిమాకి. చాలా విపరీతమైన లాభాలు వస్తాయి. తర్వాత మహేష్ బాబు తాలూకు సినిమాలు ఈ మధ్యకాలంలో అంతగా శ్రీమంతుడు తర్వాత అంతగా ఓవర్ అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా లేదు. మామూలు సర్కారు వారి పాట ఏదో వచ్చింది కానండి. అంటే ఒకటి ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత అంటే సూపర్ హిట్ సినిమాలు మాత్రం రాలేదు. ఇది తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేటివిటీ ఉన్నటువంటి టైటిల్ ఈ మధ్య మన సినిమాలోనూ తెలుగు టైటిల్స్ ఉండటం లేదు, అన్నీ ఇంగ్లీషే. మరి మన తెలుగు పిక్చరా ఇంగ్లీష్ పిక్చరా మనకు తెలియదు మాట. కనుక ఆ దౌర్భాగ్యం ఎలాగన్నందుకో పెద్ద ప్రముఖ నిర్మాత కోపం వచ్చింది. ఏమయ్యా నువ్వు చక్కగా తెలుగు టైటిల్ పెట్టి తెలుగు సినిమా ఇంకే సినిమా అని తెలియాలి కదా. పేపర్లో వేస్తే తెలియకపోతే మాకేముంది, చూసేవాళ్ళు చూస్తారంటే అది కాదు, ఇది పద్ధతి కాదు. అందువలన దీనికి గుంటూరు కారం అనేటువంటి అందరూ ఓంచే గుంటూరు గోంగూర, గుంటూరు కారం అనేసరికి ఒక ఘాటుగా ఉంటుంది అనేటువంటి ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఆ సినిమాలో. దానికి మహేష్ బాబు కలిస్తే ఇంకేమైనా వేరే చెప్పాలా? కనుక డెఫినెట్గా ఇట్లాంటి కోడిగుడ్డు మీద వెంట్రుకలు తీసేటువంటి విమర్శల్ని మనం ఖండించాలండి. సినిమా తీశాడు, జనం చూస్తారు, సినిమా బాగుంటుంది, మరి మీకెందుకు అభ్యంతరం? అంటే బూత్ పదం అన్నట్టు ఇది బూత్గా ట్రోల్ అయింది. ఎక్కడ బూత్ ఉంది? అంటే కుర్చీ మడత పెట్టితే అని తర్వాత డాష్ డాష్ ఉంటుంది, అది బూత్. అలా ఇది బూత్ అని ఎందుకు అనుకుంటారండి మీరు? పండు అంటే బూత్ అంటే ఎలాగ ఉంటుంది? అవుద్దండి. విపి సింగ్ అంటే విపి సింగ్లో బూత్ ఉందంటే ఎలాగ అవుద్దండి? అది నువ్వు చూస్తున్నావు నువ్వు, కానీ అది విపి సింగ్ బూత్ కాదు, పండు అన్నది బూత్ కాదు, ఇంకేదో అంటే అది బూత్ కాదు. ఓకే. అందువలన దీన్ని బూతుగా మీరు అర్థం చేసుకుంటున్నారంటే ఊ అంటా బూత్ ఉంది అందులోను. పాట అది అంతే. అంతకుముందు డైరెక్ట్గా పాడిన పాటలు ముద్దంటే చేదా, ఉద్దేశం లేదా ఉన్నాయి కదా. సేమ్ నుండి వచ్చావా, చిల్లుగారి తింటావా అంటే బూత్ కాదు కదా. అప్పుడు వేటూరు సుందరరామూర్తి నేను అన్నది కాదు, ప్రొడ్యూసర్లు చెప్పారు అలా రాయవలసి వచ్చిందని చెప్పారు, కానీ బూతులు ఎక్కడ ఉండవు అండి సహజంగా. అందువలన ఇక్కడ మరి ఆ బూత్ అయినట్టు మరి సెన్సార్ వాళ్ళు ఉన్నారు కదా, సెన్సార్ వారి పరిధిని దాటి రావాలి కదా ఏ సినిమా అయినా. మీకెందుకు అభ్యంతరం?
అలాగే ఏదో ఒకటి చెప్తూ ఉంటారులేండి. ఆ సినిమా బాగుంది, బాగొస్తుంది. దాని మీద ఏదో కొంచెం వీళ్ళ పండితులు కదా, అదే. పాండితీ ప్రకర్ష అది. అందువల్ల డెఫినెట్గా ఆ సినిమాకి ప్లస్ అవుతాయండి, మైనస్ అన్నీ కూడా. ఏం లేదు. ఆ, కానీ ఇట్లా ట్రోల్స్ వాడడం ఏంది మహేష్ బాబు మూవీలోనే అంటున్నారంట. అంతే ఇంత ఈ ట్రోల్ అయిన వీడియోస్కి ఒక లిరిక్, ఒక మాట, పదం తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మహేష్ బాబు కానీ కొంతమంది నియోజకవర్గాలు అంటున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు కానీ ఇంకెవరైనా ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు అంతా బిజినెస్. తిట్టినా అది బిజినెస్ చేస్తున్నారండి, ప్రశంసించినా అది బిజినెస్ చేస్తున్నారండి. అందువల్ల ఈ ట్రోల్స్ ఎక్కువగా వేసుకుంటే వాళ్ళ రేటింగ్ పెరుగుతుందనో, వాళ్ళ ట్రోల్స్ని ఎక్కువ మంది చూస్తారనో, లేకపోతే ట్రోల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇవాళ మీతో ఒక మాట చెప్పాను. నేను ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలిపోయిందని చెప్పాను అనుకోండి, దానికి ఎన్ని లక్షలు వస్తాయండి యూసు. అవును. సమర్థవంతంగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ఎవడు చూస్తాడండి? అందువల్ల ఇది వద్దండి.